ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు హయాంలోనే మొదలైందని, భూసేకరణ సమయంలో రైతులతో ఫిర్యాదులు చేయించింది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. రేపో మాపో కడప స్టీల్ ప్లాంట్ను కూడా మేమే కట్టామని రాచమల్లి చెప్పుకున్న ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు వైసీపీ హయాంలో ప్రొద్దుటూరులో పేదల భూములు భారీగా కబ్జా జరిగాయని, పేదల ఇళ్ల నిర్మాణంలో కమిషన్లు దండుకొని ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. మా పెద్దాయన ప్రెస్ మీట్ పై రాచమల్లి హేళనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, అందులో ముఖ్యంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు జవాబుగా ఈరోజు మేము పెడుతున్నాము. ముఖ్యంగా ఆయన చెప్పేది ఏమంటే, భోగాపురం ఎయిర్పోర్టు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క కళ ఆయన తెచ్చింది అంటున్నారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చదువుకున్నారు, మీరు విఘ్నులు, దేవుడు మీకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ అన్నీ ఇచ్చినాడు. ఆర్టీఐ కింద పెడతాం, ఎవరు స్టార్ట్ చేసినారు, ఎవరి హయాంలో ఎంత జరిగింది ఏమనేది మనం చెప్పాల్సిన అవసరం లే. అయ్యా 2015లోనే 15,000 ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కోసం పెడితే, మీరు రైతుల తరపు నుంచి వచ్చి కేసులు వేయించి ఆ భూములు ఇవ్వకుండా ఆపినారు. మళ్ళా 2018లో భూమి పూజ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆ తర్వాత మీరు వద్దు, ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్పోర్ట్ ఎందుకని రైతులతో కేసు పెట్టించిన ఘనత మీ నాయకుంది. ఆ తర్వాత అధికారంలో వచ్చినాక 2023లో అన్ని అనుమతులతో పని స్టార్ట్ చేసినాడు, వాస్తవమే. కానీ ఆయన హయాంలో 5,000 కోట్ల ప్రాజెక్టును 900 కోట్ల పని జరిగిందే. మిగతాది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ఎయిర్పోర్ట్ కాబట్టి దాన్ని కంటిన్యూగా తొందరగా అయ్యేటట్టు చేసినాడు. సరే, ఇంకొకటి అన్నారు మీరు, స్టేట్ నుంచి ₹1 లేదు, అది కేంద్రందని. కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా మా గవర్నమెంటే, మా ఎన్డీఏ భాగస్వామ్యమే. మనం దాన్ని పండగలా చేసుకుంటాము. దానికి సంబంధించింది కేంద్రానికి వచ్చిందంటే మేలే, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా. ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. అలాగే మీరు రేపటి రోజు JSW గురించి కూడా చెప్తారు. ఇప్పుడే చెప్తున్నారు మీరు. ఒక పని చేస్తాం, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఈరోజో రేపో మర్నాడో మీరు చెప్పండి, అక్కడికి పోయి చూస్తాము ఏ స్టేజ్లో ఉంది, పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, మీరు చెప్పినట్టు ఫ్యాక్టరీ కట్టేసినారా లేదా అని తెలుస్తుంది. మళ్ళా రేపటి రోజు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేటానికి మళ్ళా వచ్చి దాన్ని కూడా మేమే కట్టినామనేది క్రెడిట్ చోరీ చేయాలంటే కుదరదు. ఇప్పుడు పోదాం మళ్ళా. ఇది బాగా గుర్తుపెట్టుకో. అవినీతి గురించి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు రోజు పేపర్లలో. మీకు మీడియా మైక్ దొరికిందంటే చాలు మీరు చెప్తున్నారు. అవినీతి గురించి మీరు వరదరాజు రెడ్డి మీద ఏ అభాండాలు వేస్తున్నారో, ఏ వేస్తున్నారో, అలాగే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ గారి మీద ఒక్కసారి మన చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలా. మీ పార్టీ పుట్టిందే అవినీతి నాయకునితో. మీ పార్టీ పెట్టక ముందే మీ నాయకుడు ఎన్ని కేసుల్లో ఉన్నాడు ఒకసారి ఆలోచించుకో. 11 CBI కేసుల్లో ఛార్జ్ షీట్లు పడి ఖైదీగా ఉన్నాడు మీ నాయకుడు. అలాంటి ఆయన గురించి నువ్వు మళ్ళా మీ పార్టీ అవినీతి గురించి మాట్లాడుతుంటే మనకు హాస్యాస్పదం. మనం మళ్ళీ దీని గురించి చర్చించుకోవాల్సిన పని వచ్చింది. అలాగే ప్రొద్దుటూరులో మునుపెన్నడూ లేని విధంగా అవినీతి చేసిన నాయకుడు ఎవరన్నా అంటే నువ్వే. నీ హయాంలో ఏమేమి జరిగినాయి ఒకసారి ఆలోచించుకో. ఒరిజినల్గా ఉండే పేపర్లనే కాదని డూప్లికేట్ పేపర్లు తయారు చేసి ఒక చర్చికి అమ్మినావు. మామూలు స్థలాన్ని, ప్రజల స్థలము ఫ్లాట్లో ఉండేది, SART కాలేజ్ కాడ అమ్మిన ఘనత నిధి. ఆ రోజు సాయం చేసింది ఎవరయ్యా? ఈ అధికారులే నీకు. అలాగే ఈ చౌటపల్లె కాడ ఉండే చర్చి స్థలము నికల్స్ అంది, దాన్ని డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మిన ఘనత నీదే. అప్పుడు అధికారులు ఎవరు నీకు సహకరించింది? అధికారులే. ఆ రోజు నీకు గుర్తు రాలేదా? ఒక అధికారులు సాయం చేస్తేనే తప్పులు జరుగుతాయి. ఒక నాయకుడు చెప్తే చేస్తున్నా అంటే అధికారి తప్పు, అది ఎవరైనా కానీ. అలాగే మీరు వరదరాజు గారు ఆయన వయసుకు తగ్గ, ఆయన ఆలోచనకు తగ్గ కొన్ని రోజుల ముందు ఏం చెప్పినారు? అయ్యా అవినీతి ఎక్కువైంది, ఈ అవినీతి ఎందుకు ఆగడం లేదని ఆలోచించినాడు. ఆయన బాధపడ్డాడు, నేను ఎంత ట్రై చేసినా అని బాధపడ్డాడు. కానీ దానికి నువ్వు హాస్యాస్పదంగా మాట్లాడతావును. నీ హయాంలో, మీ నాయకుని హయాంలో అవినీతి జరిగి దానికి అలవాటు పడ్డ అధికారులే ఉన్నారు. మా గవర్నమెంట్ వచ్చినాక కొత్తగా అధికారులు ఎవ్వరు రారు, అప్పుడుండే అధికారులు వేసుకుంటారు. కానీ వాడు మంచోడని తెస్తాడు మన వరదాళి గారు. ఆ మంచోడిని తెచ్చినాక ఆ వచ్చినోడు కూడా అలవాటు చేసి పెట్టారు మీరు. అలా ఆయన 5 మందిని పోయినారంటే కారణము ఈ అవినీతికి అలవాటు పడ్డారు కాబట్టి. కానీ ఆయన దానికి రాజీ కాలే. రాజీ అంటే ఒక్క అధికారి కూడా పోవాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేసుకునిందు. మళ్ళా నిన్నటి రోజు ఒక చిన్న సంఘటన గురించి చెప్తున్నాడు మీ బామర్ది గారు. పూజా స్కూల్కు 1 సంవత్సరం ముందు పేరు మార్చినారు, ఎన్ సుబ్బమ్మ అని పెట్టినారు. ఇది రాజారెడ్డి మై హోమ్ ఫౌండేషన్ వారిది, అది వారి స్థలము, అది కేసులో ఉంది కోర్టులోని. సరే, ఓకే, రైట్, నువ్వు చెప్పిందే.
ఆ మర్డర్ కేసులో ఉన్నారు. అది నున్నావు. అది జరిగి ఎన్ని రోజులైంది? మార్చి సంవత్సరం అయింది అది. కానీ సంవత్సరం తర్వాత నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇది? ఒక్కసారి ఆలోచించుకోవాలి. దీని లింకు ఆడుంది. ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. ఈరోజు ఒక డాక్యుమెంట్ వచ్చిందంటే దానికి లింకు డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. అలాగే ఈ యొక్క ఘటనకు లింకు డాక్యుమెంట్ చూస్తాము. అప్పుడు ఇదే నెలలో రాజారెడ్డిని చంపితే, ఆ చంపినోళ్ళు చంపితే అది గుండెపోటు అని, ఆరోగ్యం బాగలేదని పెద్ద ఆసుపత్రిలో వచ్చినాక పోస్ట్ మార్టం డూప్లికేట్ చేయించి ఆ తర్వాత తెలిసి దాని గురించి వరదాల్డి గారు, టీడీపీలో పార్టీలో ఉండే నాయకులు, అప్పుడు కలెక్టర్కు దాంట్లో ఉండే పాత స్టూడెంట్స్కు చెప్పి పైనుంచి పెద్ద ప్రభంజనంగా దాని మీద కలెక్టర్కి మనం ఒత్తిడి పెడితే ఎస్పీకి తీసుకుపోయిన శవాన్ని తీసుకుని వచ్చి రీపోస్ట్ మార్చం చేసినారు. దానికి మేనేజ్ చేసిన నాయకుడు ఎవరయ్యా? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. నువ్వు మేనేజ్ చేసినావు. హంతకులకు సాయం చేసి ఒక మంచి పని చేసి అనాథులను, అభాగ్యులను, అంగవైకల్యం ఉండే వాళ్ళకి ఒక స్కూల్ పెడితే ఆయన పేరు మీద ఉండే, ఆయన ఫౌండేషన్ పేరు మీద ఉండే ఆస్తులు కాజేయాలని వాళ్ళ ఇంటి వారు కొట్టి చంపితే అలాంటి వారిని గుండె